కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడు? కారుమూరి వెంకటరెడ్డి నారా లోకేష్ నరరూప రాక్షసుడంట, జూలకంటి బ్రహ్మానందరెడ్డి నరరూప రాక్షసుడంట. ఒకసారి పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి జూలకంటి బ్రహ్మానందరెడ్డిని మళ్ళీ తీసుకొచ్చి మీరు మాచర్లలో పెట్టి ప్రశాంతమైనటువంటి మాచర్లని అరాచకం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారిని గతంలో అతని మీద ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మాట వాస్తవ విషయమే. అతను హైకోర్టుకు వెళ్ళి ఆ కేసుల పైన వాటి మీద ఆయన ఫైట్ చేసి దాని మీద క్లీన్ చిట్ తెచ్చుకున్నాడు అతను. మరి ఆ తర్వాత నిజంగా వాస్తవానికి ఎప్పుడైతే జూలకంటి కుటుంబం మాచర్లో తొలగిపోయిందో ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పిన్నెల్లి కుటుంబం ఆధిపత్యం పెరిగిపోయింది. ప్రతిసారి తెలుగుదేశం పార్టీ నుంచి కొత్త అభ్యర్థి రావటం, అక్కడ పోటీ చేయటం, ఎలక్షన్స్ అయిపోయినంటే వెళ్ళిపోవటం, పార్టీ అధికారంలో ఉంటే ఏదో తూతూ మంత్రంగా తినే వాళ్ళకి ఉన్నటువంటి స్కీమ్స్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. పిన్నెల్లి ఆర్థికంగా రాజకీయంగా బలపడుతూ వచ్చేసాడు. కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిన్నెల్లి తమ్ముడు మాచర్లని ఒక రాచరికపు అడ్డాగా మార్చుకున్నారు. ఎవరైతే తమకు అడ్డం అనుకున్నారో, భవిష్యత్తులో ఎవరైతే మనకు రాజకీయంగా ఎదురవుతారనుకున్నారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి పారిపోయేలాగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేశారు. ఆస్తుల మీద దాడి చేసిన లొంగని వాళ్ళని మనుషుల మీద కూడా దాడి చేశారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2019-2024 వరకు మాచర్లలో నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచాడు అని చెప్పి ఈ కారుమూరి వెంకటరెడ్డి గారు, ఈ కారబూంది వెంకటరెడ్డి గారు, అంటే క్వార్టర్ మందేసుకొని పిచ్చి మాటలు మాట్లాడే ఈ పిచ్చి పుల్కాగాడు మాట్లాడుతున్నాడు. అదే ఎవడ్రా నరరూప రాక్షసుడు? నిజంగా కానీ నారా లోకేష్ నరరూప రాక్షసుడు అయితే అదే కారుమూరి వెంకటరెడ్డి. మొన్న నువ్వు జైలుకి వెళ్ళావు చూసావు, అప్పుడు నీ 2 కాళ్ళు పంగజీల్చి లాఠీలతోటి దింపాల్సిన చోట దింపుతారు. నువ్వు అనుకుంటున్నావు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో. అసలు నరరూప రాక్షసుడు ఎవడయ్యానంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కడికి తెలుసు. తనని నమ్మి బైరిటిస్ గనుల్లో పార్ట్నర్షిప్ చేసుకున్నందుకు పార్ట్నర్నే లేపేసినటువంటి వ్యక్తి రాజారెడ్డి. తర్వాత నమ్మించి రాజశేఖర రెడ్డి గారు మావోయిస్టులను పొట్టన పెట్టుకున్నాడు. ముదిగొండలో కాల్పులు చేశాడు, సోంపేటలో కాల్పులు జరిపాడు. అట్లాగే ఏదైతే పరిటాల రవిని హత్య చేయించాడు. హత్యా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇక జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాల్సిన పనిలే. కాబట్టి ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిన వాళ్ళే. కానీ నువ్వేదో కొత్తగా వచ్చేసి నేనేదో పెద్ద స్పెషల్గా మాట్లాడుతున్నా, సంథింగ్ నేను మాట్లాడుతున్నాను కాబట్టి ప్రజలు నా వింటున్నారు, నువ్వు పిచ్చి పుల్కాగాడు అని ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేసుకున్నారు. వీడికి కనీసం సబ్జెక్ట్ కదగా నాలెడ్జ్ కూడా లేదు అనేది ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. ఎప్పుడైతే నువ్వు మాచర్ల ప్రశాంతంగా ఉంది పిన్నెల్లి ఆధ్వర్యంలో అని చెప్పావో రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయింది ఏంటంటే వీడికి మాటలకు అసలు క్రెడిబిలిటీ లేదు, వీడి ఏదో ఒక్కసారి అరెస్ట్ అయ్యేసరికి నేను హైప్ అవటం కోసం అని చెప్పి స్వప్రయత్నం చేస్తున్నాడు, వీడికి కనీసం సబ్జెక్ట్ కూడా లేనటువంటి అవగాహన కూడా లేనటువంటి ఒక దద్దమ్మ, చెవట దద్దమ్మ, చాతగాని దద్దమ్మ హార్పిక్ రెడ్డి గారు వీడు అని చెప్పి ప్రజలు డిసైడ్ అయ్యారు. నేను చెప్పేది ఏంటంటే 2019-2024 వరకు మాచర్లలో అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి. మీ అందరు మాచర్లలో ఏం జరుగుతుంది? మాచర్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, పిన్నెల్లికి ఎదురు వెళ్ళేటువంటి ప్రతి వాడు ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని భయంగా బతికాడు. ఇది ఇప్పుడు వచ్చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దేవుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డి దేవుడు, మాచర్లను ప్రశాంతంగా ఉంచారని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఈరోజు సుప్రీంకోర్టే వాళ్ళని అరెస్ట్ చేయకూడదని ముందస్తు బెయిల్కి వెళ్తే దాన్ని ఆపమని చెప్పి వెళ్తే సుప్రీంకోర్టే వాళ్ళకు ముందస్తు బెయిల్ని రద్దు చేసి జైల్లో లొంగిపోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం. అలాంటి న్యాయస్థానమే వాళ్ళని లొంగిపోమన్న తర్వాత వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీ అంత ఎదవలు, మీ అంత సన్నాసులు, మీ అంత దద్దమ్ములు, మీ అంత సైకోలు ఇంకా భారతదేశంలో ఎవరు ఉండరు. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏదో ఒక జిల్లా కోర్టో లేకపోతే ఒక మెజిస్ట్రేట్ కోర్టో లేకపోతే ఒక చిన్నగా కోర్టు చెప్పుంటే ఏమోలే చిన్న కోర్టులు చెప్పాను. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం చెప్పింది మీరు బయట ఉండడానికి అర్హులు కాదు, మీరు పచ్చి నెత్తులు దాగేటువంటి నరరూప రాక్షసులు, మిమ్మల్ని తక్షణం పోయి లొంగిపోండి లేదా పోలీసులు మీ కాలర్ పట్టుకొని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారని చెప్తే వాళ్ళు అప్పుడు లొంగిపోయారు. అంటే న్యాయస్థానం కూడా తప్పు పడితే న్యాయస్థానాన్ని కూడా తప్పు పడుతున్నావా నువ్వు? అరే కారుమూరి వెంకటరెడ్డిగా
ఎరా కోట్ర వెంకటరెడ్డి, హార్పిక్ రెడ్డిగా. అంటే మనం ఏదో మాట్లాడాలి, ప్రజలకు ఎవరికి తెలియదు. ప్రజలకు తెలియదా మాచర్ల 2019 2024 దాకా ఏం జరిగిందో ప్రజలకు తెలియదా? తోటా చంద్రయ్య, గాలయ్య, ఇట్లా చాలా వందల మంది ఆడవాళ్ళు తమ భర్తల్ని కోల్పోయి లబోదిబోమని ఏడుస్తున్నారు. నీ కళ్ళు కనపడట్లేదా? చెవులు వినపడట్లేదా? చెవుల్లో ఎవరితో పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని? లేకపోతే నోట్లో ఏమైనా నారా లోకేష్ ఐస్ క్రీమ్ ఏమైనా పెట్టుకున్నావా? హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? పెద్ద అన్నీ తెలిసిన సబ్జెక్ట్ తెలిసినటువంటి వాళ్ళు. అరే ఎర్రి పుష్పం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు కదా, నీకేం పనిరా? హైదరాబాద్లో ఈ బోడిముండ హైదరాబాద్ కేపీహెచ్బిలో పోయి రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర ధర్నా చేశారంట. ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి విగ్రహాలు లేవా? ఆంధ్రప్రదేశ్లో కదా సమస్య. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కదా చేయాల్సింది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు కదా, మరి నువ్వు నీతులు పాటించవా? నువ్వు మాత్రం కేపీహెచ్బిలో కూర్చొని ధర్నాలు చేస్తావు. పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ ఏమో ఆంధ్రప్రదేశ్లో ఉండి పని చేయాలి. ఏం చేస్తున్నావురా కేపీహెచ్బి కాలనీలో? కూకట్పల్లి ఆంటీస్ దగ్గర మెట్రోలతో వ్యాపారాలు చేస్తున్నావా ఏంటి? వీడి పెద్ద పత్తిత్తు, బాగా సబ్జెక్ట్ తెలిసినటువంటి లాగా మాట్లాడతాడు వీడికి. 2019 2024 వరకు దొరికినట్టు చంపి పడేశారు. వాళ్ళ ఆస్తులు విధ్వంసం చేశారు. చివరికి పిన్నేలి సొంత పార్టీ వాళ్ళే ఎగనెస్ట్గా వాళ్ళు సర్పంచ్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్ళ పార్టీ అభ్యర్థులకి ఎగనెస్ట్గా నామినేషన్లు వేశారని వాళ్ళని కూడా కొట్టి వాళ్ళని పోలీసులతోటి దౌర్జన్యం చేస్తేనే చాలామంది వైసీపీ సపోర్టర్స్ కూడా ఈసారి పిన్నేలిని ఓడించాలి అని కంకణం కట్టుకొని పిన్నేలి బ్రదర్స్ని ఓడించారు. మీరు అనుకున్నట్టు అంత మెజార్టీ రావడానికి వాస్తవానికి 2019 2024 వరకు పిన్నేలి అనేటువంటి కుటుంబం, నరరూప రాక్షస కుటుంబాన్ని చూశారు కాబట్టి ప్రజలు డిసైడ్ చేశారు. ఊరికి పిచ్చి మాట్లాడమాక. పబ్లిక్లో ప్రజలందరూ చూస్తుండగా, సీసీ ఫుటేజ్ కెమెరాలో రికార్డ్ అవుతుండగా ఈవీఎంను తన కోర్టు కానీ ఈవీఎంను బద్దలు కొడితే అది మొగతనం, హీరోయిజం. మీలాంటి లఫ్ఫుట్టుగాళ్ళు ఉన్నారు కాబట్టి రంగా ప్రజాస్వామ్యం ఈ రకంగా ఏడ్చి వచ్చింది. సిగ్గుండాలి. కడుపుకి అన్నం తింటున్నావా? లేకపోతే ఎవరిదాన్ని వదిలింది? ఆ పిన్నెల్లి రామకృష్ణ కుటుంబం వదిలింది అని తింటున్నావా? నేను శబదాలు చేస్తున్నాడు. మీరు మొదలు పెట్టారు, మేము ముగిస్తాం. నువ్వు ముగిచ్చేది? వాటర్ చేసా మందు అనుకున్నావు ఆయన ముగించడానికి. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. ఆ సబ్జెక్ట్ ఎంతవరకు కరెక్ట్, అది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఎలా తీసుకుంటారనేది ఉండాలి. నువ్వు సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడే పిన్నేలి కుటుంబం మీద హైప్ ఇచ్చినప్పుడే ప్రజలకు అర్థమైంది వీడు లఫ్ఫుట్టుగాడు, వీడు చెంచాగాడు, వీడికి అసలు హాఫ్ నాలెడ్జీ కదా, అసలు నాలెడ్జే లేదు వీడికి, పొలిటికల్ నాలెడ్జీ. అంతమంది కుటుంబ సభ్యులు తమ భర్తల్ని కోల్పోయి, తమ పిల్లల్ని కోల్పోయి, లేకపోతే తమ కొడుకులను కోల్పోయి, లేకపోతే తమ తండ్రులను కోల్పోయి ఏడుస్తుంటే పిన్నేలి టైంలో మాచర్ల చాలా ప్రశాంతంగా ఉండి తోటా చంద్రని ఎవడు నీ అయ్య చంపాడా? గాలిని ఎవడు చంపాడు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎవడు దాడి చేశాడు? పురకా కిషోర్ గారు ఎవడు? ఎక్కడి నుంచి వచ్చాడు వీడు? ఎవడు సపోర్ట్తో అక్కడ బొండా ఉమా మీద, బుద్ధా వెంకన్న మీద దాడి చేయించాడు? మరి మీ పార్టీ సపోర్ట్ లేకపోతే మున్సిపల్ చైర్మన్ ఎలా చేశారు? సమాధానం చెప్పు. కోర్టు కొట్టిన తర్వాత కూడా మీరు వాడిని సపోర్ట్ చేస్తున్నారంటే మీరంటూ ఎంత లుచ్చాగాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోండి. మీ అంత లుచ్చా పార్టీ భారతదేశంలో ఇంకో పార్టీ లేదు. అత్యున్నత న్యాయస్థానం లొంగిపంపని చెప్పిన తర్వాత కూడా నిన్న ఒక రెడ్డి మాట్లాడుతున్న లాయర్ గారు దీంట్లో ఎవిడెన్స్ సరిగ్గా ప్రొడ్యూస్ ఏం చేస్తున్నావు? ప్రొడ్యూస్ చేయలేక ఏం పీకుతున్నారా మీరు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసుకోక? ఇవన్నీ కూడా అసత్య వార్తలు. ఇలాంటి లోఫర్గాళ్ళు, ఇలాంటి కాద్మూరి వెంకటరెడ్డి గారు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం తొందరలోనే చూద్దు ఉండరా. తొందరలోనే వెయిట్ చేయి. ఇంకా తాగడానికి క్వార్టర్ సీసా పట్టుకోవడానికి, గ్లాస్ పట్టుకోవడానికి కూడా ఉనికి రోజు దగ్గరలో ఉంది, గుర్తుపెట్టుకో.